హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ బోనా కన్నా. ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను చూస్తున్నారా? చూసేసేయండి. మా అమ్మ వాళ్ళ ఊరిలో శ్రీ అమృతలింగేశ్వర స్వామి టెంపుల్ అండి. చాలా రీసెంట్గా ఈ మధ్యనే చందాలు వేసి అందరూ మరీ కట్టారు. ఎంత బాగుందండి, ఎంత బాగుందో చూడండి. సాక్షాత్తు జంట నాగులను కూడా ప్రతిష్ఠించారు. ఇక్కడ వేప చెట్టు, రాగి చెట్టు కలిసి ఉంటుందండి. రావి చెట్టు అలానే స్టార్టింగ్ కాలభైరవుడు ఉంటాడు. ఇదంతా కూడా శివుడికి పూలు, సేమ్ అక్కడే పూలు. ఇదిగోండి చూడండి నాగభైరవుడు ఎలా ఉంటారో. కాలభైరవ స్వామి అండి. టెంపుల్ మొత్తం బయట విజిట్ అలా ఉంటుంది, చూసేసేయండి. ఇదంతా కూడా దగ్గరుండి అందరూ చాలామంది చందాలు వేసల్లా కన్స్ట్రక్షన్ చేశారండి. దగ్గరుండి ఎంత అసలు యాక్చువల్లీ నా చిన్నప్పటి నుంచి కూడా మా ఊర్లో శివాలయం అనేది లేదు. రీసెంట్గా 1.5 year అయింది ఇది కట్టేసి. చూసేసేయండి. అసలు నేను మీ అందరికీ చూపించాలి అని చెప్పి స్పెసిఫిక్గా వెళ్ళాను. బయట షెడ్డు అలానే మా పూజవారి వాళ్ళు కూడా ఉండటానికి కూడా మొత్తం వాళ్ళే అరేంజ్ చేసేసారు. చాలా అంటే చాలా ఉంటుంది. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుందండి. మొత్తం ఇదంతా చుట్టుపక్కల చూపిస్తున్నానండి. గుడి చుట్టుపక్కల కూడా సేమ్. యాక్చువల్లీ ఇది ఎస్టిమేషన్ వచ్చేసరికి 1 crore అబోనే అయిందని చెప్తున్నారు. అంటే యాక్చువల్లీ పెద్దవాళ్ళు, ఊర్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా చాలామంది దగ్గర డొనేషన్స్ కానీ అవన్నీ కలెక్ట్ చేసి చక్కగా కట్టారండి. ఎంత బాగుంటుందో గుడి అయితే అంత బాగుంటుంది. చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవండి, అంత బాగుంటుంది టెంపుల్ అయితే. మొత్తం సాక్షాత్తు ఆ శివయ్య అమృతలింగేశ్వర స్వామి ఇక్కడ ఉన్నారనే అనుకుంటాం మేమైతే. అసలుకి ఇది ఈ గుడి కట్టిన తర్వాత కానీ మాకు చాలా వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు పక్క ఊరు వెళ్ళే వాళ్ళం పూజలకి. కానీ ఇప్పుడు మా ఊర్లోనే ప్రతి పండగ, శివరాత్రికి కానీ కార్తీక మాసాలు కానీ బాగా చాలామంది చుట్టుపక్కల ఊర్లో కూడా వస్తున్నారు. చూడండి మా నంది ఎలా చక్కగా అసలుకి చాలా అంటే చాలా ఎంత స్మూత్గా ఉంటారండి. అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టారో కానీ అసలు ఆ రాయి చాలా. చూడండి వినాయకుడినండి. స్టార్టింగ్ వినాయకుడి దర్శనం అనేది కంపల్సరీ ఉండాలి. తర్వాత కుమారస్వామి ఇలా కట్టేశారు చక్కగా. కుమారస్వామి పక్కనే మనకి సూర్య భగవానుడిని కూడా కట్టేసేసారు. తర్వాత అమ్మవారు సాక్షాత్తు అసలు ఇక్కడ 2 కళ్ళు చలిపోవండి. అమ్మవారిని చూడటానికి కూడా ఎంతమంది వస్తారండి, అంతమంది వస్తారండి. డైలీ అభిషేకం జరుగుతుంది. ఇదిగోండి సూర్య భగవానుడు అంటే కుమారస్వామి పక్కనే సూర్య భగవానుడిని కూడా ప్రతిష్ఠించారు. అలా దానికి ఆపోజిట్లో కూడా దక్షిణామూర్తి చక్కగా ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేశారంటే అంత బాగా కన్స్ట్రక్షన్ చేశారండి. నవగ్రహాలు కూడా సపరేట్గా పక్కన చక్కగా నీట్గా కట్టేసేసారు. చాలా అంటే చాలా బాగుందండి. విజిట్ చేయడానికి నేను వెళ్ళాను. నాతో పాటు మీరు చూస్తారని, మీకు చూపిద్దామని నేను ఇలా లాంగ్ వీడియో చేయడం జరిగిందండి. అంటే ప్రెజెంట్ అయితే నేను అలా వెళ్ళాను, జస్ట్ అలా పైపైనే వీడియో తీసుకొచ్చాను. క్లియర్ కట్గా అయితే నేను అక్కడ స్పెసిఫిక్గా ఇంతసేపు ఉండి అయితే చూడలేదు. ఆల్రెడీ అభిషేకం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మొత్తం తుడుస్తున్నారు నీట్గా. ఇదిగో ఈ సమయంలో మా పాప చూడండి అసలుకి అక్కడ గుళ్ళో నేను వదిలేశాను. పూజారి గారికి ఈ లోపల అభిషేకం అయిపోయింది కదా, లోపల అదంతా క్లీన్ చేసి ఆరిన తర్వాత గంధం అదంతా విభూది అదంతా అలంకరణ చేద్దామని ఆగారు. ఈ లోపల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కాల్ చేస్తే ఇక్కడ పాప చూడు ఎలా ఆడుతుందని చెప్తున్నారు పూజారి గారు. మా పాపనైతే నేను వదిలేశాను గుళ్ళో. అసలుకి చూడండి ఎలా ఆడుతుందో, ఎలా పాకేస్తుందో. అసలు ఏడిపించలేదండి. అసలుకి అలా ఆడుకుంటూ ఉండిపోయింది. శివయ్య దగ్గరికి అసలుకి నాకెంత ఎంత ఆనందం అనిపించిందంటే అంత ఆనందం అనిపించింది. అలా చూసుకుంటూ మా పాప కూడా నంది దగ్గర ఆడటం కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలుకే పిలిచినా పలకలేదండి చాలాసేపు వరకు. అలా చూస్తూ ఉండిపోయింది. ఏదో దేవుడితో ముచ్చట్లు ఆడుకున్నట్టు ఆడుకుంది. నేను చాలా టైమ్స్ కూడా పిలిచాను రుద్ర అని కూడా. చూడండి ఒకసారి ఇప్పటికి లాస్ట్ టైం పిలిచి చూపిస్తాను. చూసి నవ్వుతుంది, ఎంత బాగా నవ్వుతుందో చూడండి. అసలుకే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. మినిమం నేను అక్కడే ఒక 2 hours కూడా ఉండి అసలుకి అలంకరణ దగ్గరుండి కల్లారా చూసుకొని ఎంత హ్యాపీ అనిపించిందో. చూడండి పంతులు గారు దగ్గరుండి ఎలా అలంకరణ చేస్తారో. చాలా టైం పట్టిందండి అంత నిండుగా అలంకరణ చేసి. అదంతా శివలింగానికి మొత్తం నీట్గా తుడిచేసి చక్క వైట్ క్లాత్తో విభూది పెట్టేసి, తర్వాత గంధం ఇప్పుడు మనకి మారేడు దళం ఉంటుంది కదా, ఆ మారేడు దళం అలా గంధం పూసేసి అలా అలంకరించి దానిపైన సింధూరంతో బొట్లు అలా నీట్గా
పెట్టేసేసారండి. ఎంత ఎంత చాలా ఓపికతో అసలు ఆ పూజారి గారికి అయితే అసలుకి నిజంగా అంత ఓపిక ఉంటే అంత ఓపికతో ఆయన శివయ్య చేయించుకుంటున్నారు. యాక్చువల్లీ ఆ పూజారి గారు మన ఇండియా కాదండి, కాశీ నుండి వచ్చారు. కాశీ నుండే ఇక్కడ సేమ్ పూజారి గారికి ఉండటానికి కూడా అదంతా కూడా మొత్తం టోటల్ అంతా కూడా చూశారు. షెడ్ అదంతా కూడా వేసేసారు. చూసారు కదా ఎంత ఓర్పుగా, ఎంత అసలుకి ఆయన ఒక మన ఇంట్లో ఎంత పెళ్ళికి కానీ ఏదన్నా పెళ్లి కొడుకుని అలా రెడీ చేస్తామో అంతలా రెడీ చేస్తున్నారండి. నా 2 కళ్ళు అయితే సరిపోలేదు అసలు చూస్తానికైతే, అంత బాగా రెడీ చేస్తున్నారు. చాలా అంటే చాలా నీట్గా ఎంత పూజ నాకు చూస్తానికి అసలు ఎంతో చూడముచ్చట అనిపించేసింది. నేనైతే అక్కడున్న పూలు ఇంతకుముందు చూపించాను కదా, ఈ పూలు అవన్నీ తీసుకొచ్చి అలంకరణ చేశారు. ఆ జాజి పూలు అయితే నేనే కట్టుకొని తీసుకెళ్ళానండి. నందికి ఎదురు నంది ఉంది కదా, నందికి కూడా అలానే సేమ్ ఆరతిస్తారు. హారతి ఇవ్వడం కానీ అదంతా కూడా చూడండి ఇప్పుడు చూపిస్తారంటే యాక్చువల్లీ తన పూజలు తను ఉన్నారు. నేను బ్యాక్ నుండి వీడియో తీస్తున్నాను దగ్గరుండి. అసలు మామూలుగా కాదు, అంత మామూలుగా అసలు నాకు చాలా మనసు అంతా హ్యాపీ అనిపించింది. మీరు కూడా చూస్తారని చెప్పి నేను ఈ లాంగ్ వీడియో అయితే చేయడం జరిగిందండి. అందరూ చూడండి, మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి, అంతా మంచి జరుగుతుంది. ఇక్కడైతే మా ఉత్సవ విగ్రహాలండి ఇవి. ప్రతి కళ్యాణమైనా ఏదైనా సరే అక్కడ చేస్తారు. చక్కగా చూడండి హారతి అయితే కంప్లీట్ అయిపోయింది. హారతి కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు ఇచ్చేసారు. ఆయనకి చూడండి తర్వాత డమరకం ఉంటుంది కదా, డమరకం అనేది వాయిద్దించి మళ్ళీ చప్పట్లో కొట్టడం, ఆయనకి శిరస్సు ఉంచి నమస్కారం అనేది చేసేసుకున్నారు. మేము కూడా దగ్గరుండి చేసేసుకున్నాము. అలానే మా ఫ్రెండ్ అరుణాచలం నుంచి రుద్రాక్ష తీసుకొచ్చారు. ఆ రుద్రాక్ష అనేది ఇక్కడ అమృతలింగేశ్వర స్వామి దగ్గర కూడా పెట్టి నేను తీసుకోవడం జరిగింది. తీసుకొని పాపకు కడదామని మళ్ళీ దండం పెట్టుకున్నాను. అసలు చూడండి ఎంత అసలుకి 2 కళ్ళు సరిపోవండి చూస్తానికైతే, అంత బాగా అలంకరణ చేశాను. నేను కట్టిన జాజి పూలే శివయ్యకి అలా అలంకరించేసరికి నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. డమరకంతో వాయిద్యం అంతా అయిపోయింది, ఆయనకి పూజ అయిపోయింది. పూజారి గారు బయటకు వచ్చేసారు. నేను ఇప్పుడు అడిగా, ఇంతకుముందు చెప్పాను కదా రుద్రాక్ష అనేది, అది తీసుకొచ్చి కూడా నాకు ఇచ్చేసారు. ఓకేనా, చూసారు కదండి ఎంత బాగా శ్రీ అమృతలింగేశ్వర స్వామి టెంపుల్ అనేది నేను తీశాను.